ప్రకాశం జిల్లా ఇక పెట్టుబడులకు కొత్త అడ్రస్ గా మారబోతుంది. రామాయపట్నం పోర్ట్, వెలిగొండ ప్రాజెక్ట్, మెరుగైన రవాణా సౌకర్యాలు, విస్తారమైన తీర ప్రాంతం ఇవన్నీ జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. ఒంగోలులో ఘనంగా నిర్వహించిన ప్రకాశం ఎలైట్ బిజినెస్ మీట్ వేదికగా పెట్టుబడిదారులకు జిల్లాలోని అపార అవకాశాలను నాయకులు వివరించారు. భవిష్యత్ ప్రకాశం అభివృద్ధికి ఈ సమావేశం కీలక మలుపుగా నిలిచింది. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం ఎలైట్ బిజినెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధికి రామాయపట్నం పోర్ట్, వెలిగొండ ప్రాజెక్టు ద్విచక్ర వాహనాల్లా కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 2 ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తుందని, దీంతో జిల్లాలో భారీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని తెలిపారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు ఆధారంగా పెట్రోకెమికల్ పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కేవలం పరిశ్రమలకే కాకుండా పర్యాటక రంగానికి కూడా స్వర్గధామంగా మారే సామర్థ్యం కలిగి ఉందని, రాబోయే రోజుల్లో ప్రత్యేక సెజ్ ఏర్పాటుకు కూడా అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ బిజినెస్ విధానంతో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు సింగిల్ విండో ద్వారా వేగంగా మంజూరవుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రీన్ పోర్టుల పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా భవిష్యత్ బంగారు భవిష్యత్ అని, ఇప్పుడు పెట్టుబడులు పెడితే రేపటి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అంటూ పారిశ్రామికవేత్తలకు దామచర్ల సత్య పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మీరు తీసుకుంటే చరిత్ర, ప్రకాశం జిల్లా సుదీర్ఘ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ప్రజలందరూ రెండిటి కోసం తీవ్రంగా పోరాడారు. ఒకటి వెలిగొండ ప్రాజెక్టు, 2 రామాయపట్నం పోర్టు. ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మనకు వాటర్ కావాలి, మన పరిశ్రమలు బాగుండాలి అంటే, ఎక్స్పోర్ట్ చేయాలంటే మళ్ళీ సముద్రంలో మనకు ఒక పోర్టు కావాలి. సో ఈరోజు ఈ 2 స్టార్ట్ చేసిన వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ 2 కంప్లీట్ చేయబోతుంది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు అడిగింది ఈ రామాయపట్నం పోర్టు సుమారుగా ఇప్పుడే మన కంపెనీ నవయుగ వాళ్ళు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఈ పోర్టుకు సంబంధించి మన జిల్లాలో ముఖ్యంగా మనకి గ్రానైట్ పరిశ్రమలు, పొగాకు వ్యాపారులు, ఆక్వా కల్చర్, అలాగే మన గుల్లాపల్లి ఎస్సీజీ దగ్గర ఫార్మా కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి. ఒంగోలులో కూడా కొన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు మనం పోర్ట్స్ అన్నీ కూడా మీరు చూస్తే బల్క్ డ్రగ్స్ ఒకటి, కాకినాడ దగ్గర అమోనియా, గ్రీన్ అమోనియా, ఇప్పుడు ప్రతి పోర్ట్ క్యాప్టివ్ పోర్ట్స్ కూడా ఈ గ్రీన్ అమోనియాకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే భవిష్యత్తులో మనకి ఇక్కడ వేర్ హౌసెస్కి మంచి స్కోప్ ఉంటుంది. ఇది బెస్ట్ పోర్ట్ రామాయపట్నం పోర్ట్. ఎందుకంటే మనకి రోడ్వే కానీ, రైల్వే కానీ, దగ్గరలో దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా 35 కిలోమీటర్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. బట్ మేజర్గా ఫ్యూచర్లో మనకి బీపీసీఎల్ కూడా అక్కడ రాబోతుంది కాబట్టి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్కి కూడా మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీటన్నిటికీ కలిపి హాస్పిటాలిటీ, అక్కడ మనకి హోటల్స్ కూడా, మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్కి ఉండటానికి వచ్చే గెస్ట్లకు కూడా హోటల్ ఇండస్ట్రీ కూడా చాలా ఫ్యూచర్లో బాగుంటుంది. అన్నిటికీ మించి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం హబ్ కూడా ఇది కాబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే భవిష్యత్తులో ఇక్కడ మనకి ఒక ఇండస్ట్రియల్ SEZ కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే బిజినెస్ తోటి, ఒక మంచి స్ఫూర్తితోటి ఈరోజు అన్ని సింగిల్ విండో తోటి ఈ పర్మిషన్స్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఈ ఇయర్ కమింగ్ డిసెంబర్ టు మార్చ్ లోపు ఈ 4 గ్రీన్ ఫీల్డ్ మన పోర్టులు కూడా పూర్తి చేయబోతున్నామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.